ఫ్రెండ్స్ ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో జయసూర్య చిత్రపు గారు ఉన్నారు. జయసూర్య గారితో ఆయన బీపీసీఎల్లో పనిచేసినప్పటి అనుభవం, అంతేకాకుండా ఆయనకి సాహిత్య రంగం పట్ల మక్కువ, ఇంకా వివిధ రకాల అంశాలను చర్చించే ముందు ఫస్ట్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. ఏంటంటే జయసూర్య గారు, నేను నాకు తోచిన కొన్ని పదాలు చెప్తుంటాను. మీరు వాటికి సంబంధించి మీకు మైండ్‌లోకి ఏ విషయం వస్తే దాన్ని షేర్ చేయాలి, ఎక్కువ ఆలోచించకుండా. ఇదేంటంటే జస్ట్ మీ గురించి అదర్ సైడ్ తెలుసుకోవడానికి నేను ఇది క్రియేట్ చేశాను. ఓకే. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. మీరు రెడీ అయితే మనం స్టార్ట్ చేద్దాం. డన్. ఓకే. ఫస్ట్ పదం వచ్చేసి గతం, పాస్ట్. పాస్ట్‌లో మరిప్పుడు నేను పుట్టింది చిత్తరంజన్‌లో. రైల్వే హాస్టల్ చిత్తరంజన్‌లో 60లో. ఓకే. అక్కడి నుంచి పెద్ద ప్రస్థానం ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్, భవిష్యత్. భవిష్యత్. ఎందుకంటే దీనిలో 2, 3 రకాలైన జాబులుంటాయి. ఒకటే మనం ఏం చేయదలుచుకున్నాం వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు పని చేసాం. ఏవో కొన్ని వచ్చు చెప్తుంటాను ఎవరికైనా అంటే ఫర్నేస్ ఆయిల్ నుంచి ఎల్‌పీజీ ఎలా మారాలి, బర్నర్ ఏం కావాలి, ఫర్నేస్ ఎందుకు, కొల్లుంటే ఫర్నేస్, బాయిలర్‌ని మరి ఆవిరి యంత్రం అనొచ్చో తెలీదు నాకు. అలా ఉంటే చెప్తాను. ఇంకోటేంటంటే అది మ చాలా వ్యక్తిగతం. హ్మ్. అంటే ఆఖరికి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు వదిలేండి. తర్వాత ఎప్పుడో మాట్లాడదాం. ఎందుకంటే అవి ఆధ్యాత్మిక లోకెళ్ళిపోతాయి. ఆ! ఓకే. హ్మ్. రైట్. నెక్స్ట్ గ్రహాంతర వాసులు. వాటిని నమ్ముతారా మీరు? గ్రహాంతర వాసులు, ఏలియన్స్. అయ్యా గ్రహాంతర వాసులు ఉంటారు. ఎందుకుంటరు? యాహ్! మనకి వాళ్ళెలా గ్రహాంతర వాసులో వాళ్ళకి మనం కూడా వేరే విధాలు అనుకుంటారు వాళ్ళు మనని. ఇంకొక మాట. ఓకే. రేపు ఎప్పుడన్నా నిజానికి గ్రహాంతర వాసులతో యుద్ధాలొస్తే అందరికి భయం వేస్తుందేమో. నాకు భయం లేదు. రేపు పోయి వాళ్ళతో మాట్లాడతా చక్కగా. ఎలా మాట్లాడతారనుకున్నారు? వాళ్ళు తెలుగు రాదు, ఏం రాదు. భావభాష. కానీ నెక్స్ట్ సక్సెస్. సక్సెస్, విజయం. విజయమా? ఆ! నేను ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేస్తే ఒరేయ్ నెగ్గాలి, గెలవాలి అని చేయలే. ఎందుకు? మనం చేయాలి చేసాం. కానీ ఒకప్పుడు చిన్న చిన్న పనులు జాగ్రత్త పడితే ఇంగ్లీష్‌లో ఏమంటాం మనం ఫ్రమ్ బేసిక్స్ అంటాం. అదే. హ్మ్. ఉంది. చక్కగా ఆలోచించి ఇక్కడ ఒక చిన్నది చెప్తాను. నేను ఎక్కడైనా ఎస్ఎస్‌కి వెళ్తే ఇండస్‌ఎస్, నాసిక్ వాటికి నువ్వు బోర్డ్ మీద రాసేవాడిని ఫస్ట్. యదిచ్ఛతి తద్భవతి, యద్భావతి తత్కరోతి, తత్కరోతి. యత్కరోతి తత్ప్రాప్తిః. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. నేను చెప్పాను ఒరేయ్ నీకు 1థ్ టాలరెన్స్ కావాలంటే యూ నీడ్ ఎ మెషిన్ ఆఫ్ 1/10థ్. హ్మ్. అదర్‌వైజ్ యూ విల్ నెవర్ గెట్ దిస్. ఎనీవే అలాగా అందుకని విజయం అంటే యెస్ బై గాడ్స్ గ్రేస్ ఐ విన్. దేవుడి దయ వల్ల ఓకే. ఈ స్థితికి వచ్చాం. పుస్తకం. పుస్తకం. నాకు చాలా పుస్తకాలు చదివాను. హుహు. ఒకప్పుడు 'ఆది అనాది' అనే పుస్తకం ఉందండి. 'ఆది అనాది' ఓకే. ఇల్పాలూరి కృష్ణారావు గారు రాసింది. అది ఆహా! కూడా చదివాను. సరే మరి ఆదిశంకరాచార్యులది బోలెడు చదివాను. అలాగా ఇన్ని పుస్తకాలు చదవబట్టే కాబోలు ఏదో కాస్త తెలుగులో ప్రావీణ్యం ఉంది. అవన్నీ ఆఫ్‌కోర్స్ మీరు అడుగుతుంటే చాలా చెప్తాను ఇంకాను. నెక్స్ట్ ఫుడ్, ఆహారం. ఆహారం. అయ్యా నాకు ఇంట్లో భోజనం చాలా నచ్చుతుంది. ఇంకోటి నాకు ప్రత్యేకించి అలా అడిగారంటే అంటే చాలా మందికి అవే ఇష్టం ఉంటాయేమో. కంద వేపుడు, కంద అట్లు మా ఇంట్లోనే చేస్తారు. వాళ్ళకొచ్చు కాబట్టి. చామదుంపల కూర హుహు. వగైరాలు. కానీ నేను ఒక జాగ్రత్త పడేది ఏంటంటే ఎంత కావాలో అంతే తింటాను. యాహ్! ఇప్పుడు 60 దాటిపోయిన తర్వాత అందరికి ఒక రూల్ మీరు వినేవాళ్ళకి చెప్పొచ్చు. ఏంటంటే 60 దాటిన తర్వాత రాత్రి పూట ఎంత ఆకలేస్తుందో అంతకన్నా ఒక్క ముద్ద తక్కువ తినాలి. అది ఒంటికి మంచిది. కాబట్టి నేను శుభ్రంగా తింటా. అయితే మేము శాకాహారులము అంతే. నెక్స్ట్ నాయకుడు కానీ, నాయకురాలు, లీడర్. లీడర్. అయ్యా లీడర్ అంటే ఏమిటి? నడిపించేవాడు. ఒక జట్టునో లేకపోతే ఏదైనా గాని నడిపించేవాడు. ఓకే. మరి నాయకుడు నాకు నచ్చేది ఎవరంటే ఇదివరకు నేను చిన్నప్పుడు 'లాల్ బహదూర్ శాస్త్రి' అంటే నాకు భలే మక్కువ. నేను ఇంతే చాలా పొట్టిగా ఉండేవాడిని. హుహు. అందరు నన్ను చూసి "ఏ చోటా బాబు క్యా చోటా వాలా" అనేవారు నన్ను. నేను వేరే వాళ్ళు ఉండేవాళ్ళం కాబట్టి. అప్పుడు నేను తిరిగి అనేవాడు "రేయ్ 'లాల్ బహదూర్ శాస్త్రి భీ సహీ హై, కిత్నా కామ్ కియా" అనేవాడిని. అంటే ఇంకోటుండవు. ఇంగ్లీష్‌లో ఏమంటారు దీన్ని ఇన్‌హెరిటెడ్ లెగసీ అని అంటారు. ఓ పదం ఆహా! ఉంది. ఆ! అంటే మనం ఎక్కడ పని చేస్తున్నామో ఆ! అక్కడ వాళ్ళు మనకెంత కూతురవుతుందో అంతే వాళ్ళకుంటే ఇంక అంతకన్నా మంచిది జట్టెక్కడుంది? అది. ఓకే. గాట్ ఇట్. నెక్స్ట్ కెరియర్. కెరియర్. అయ్యా! ఎవరైనా సరే మనం వృద్ధిలోకి రావాలి. ఆ! ఆ! ప్రత్యేకించి నన్నడిగితే నేను ఒక మాట చెప్తాను. ఒకసారి మేము కొండకెళ్తే ఎవరో నన్ను చూసి "ఏయ్ బాబు నువ్వు ఇటురా" అన్నాడు. నేను రావాలా? నేను పోలా. నీ మొహం చూస్తే సింహం మొహంలా ఉంది. హ్మ్. అవునయ్యా! ఇదే మాట మాట్లాడాడు. ఇదే అవునయ్యా! నీకు ఇన్ని ఇబ్బందులున్నా గానీ నీ మొహం మీద ఒక చిరునవ్వు ఎలా ఉంది అన్నాడు. హుహు. నాకేం తెలుసు అన్నాను. అంటే హ్మ్. దేవుడి దయ. అదే. ఇంకోటి క్యారియర్‌లో ఏమనంటే మనం రావాలి, వస్తాం. కానీ ఒకప్పుడు రాకపోతే అంటే మనం అనుకున్న మెట్లు సోపానం ఉంది గదా! హ్మ్. మెట్లెక్కిపోతాయి. కాకపోతే కాకపోవచ్చు.
అంతే. ఆఖరికి ఏంటి, మనం వ్యక్తిగతంగా ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం, హ్మ్. మన స్పీకింగ్ ఇబ్బంది పడిందా, అది వేరే మాట కొంచెం కష్టపడాలేమో. అదే. సర్లే బాయ్, మనకు రాలేకపోతే పర్లేదు, మనం నేర్చుకుందాం, మన వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది పడుతుంది. ఓకే. అంటే నేను నిజంగా చూస్తుంది ఇదే. కెరీర్‌లో అంటే నేనేదో మిడిల్ మేనేజ్‌మెంట్‌కి వచ్చాను. నిజానికి బోర్డ్ గీట్ రాలే. ఆ! అచ్చా! పీసీఆర్‌కి వచ్చిన తర్వాత ఏంటి, వాళ్ళు ఒక బిరుదు ఇస్తారు. హ్మ్. అడిషనల్ డైరెక్టర్. హుహు. నెక్స్ట్ సినిమా గురించి చెప్పండి. సినిమా. తండ్రి సినిమాలు నా వల్ల కాదు. ఎందుకంటే 3 గంటలు హాల్‌లో కూర్చోడమా నాకు అనూహ్యం. మేము చివరిగా చూసిన సినిమా ఏం తెలుసా? నేను, తనును, మా ఇద్దరు పిల్లలు 'హమ్ ఆప్కే హై కౌన్.' వావ్! ఆ! చాలా రోజులైంది. అది దగ్గర దగ్గర 20 ఏళ్ళు అయిందనుకుంటా అది. అంటే నిజానికి నాకు సినిమాలు అంత నచ్చవు గానీ, సినిమా పాటలు కొన్ని ఏంటంటే హిందీలో గూడా ఉంటాను. హ్మ్. ఆహ్, తెలుగులో గూడాను 'దేవ దేవ ధవళాచల మందిర' అవన్నీ కొంచెం కొంచెం అంటే రావు పూర్తిగాను, ఎప్పుడైనా అదే. వింటాను. ఓకే. ఇది సినిమాలంటే అంతకు మించి నాకు పెద్ద బ్రహ్మాండం ఏం లేదు. ఓకే. చివరి క్వెషన్ హీరో కానీ, హీరోయిన్ గాని ఎవరి గురించి అని చెప్పండి? ఇప్పుడు హీరోయిన్ అంటే మనం అనుకుంటాం, ఒరేయ్! సినిమాలోనే హీరో, హీరోయిన్ ఎందుకు? ఇప్పుడు నవలలున్నాయి గదా! ఆ! ఈ 'శ్రీశ్రీ' గారు పాటలు లేని ఒక నవల రాసారాయన. మీకు అదే. మాకు ఆ! ఇలాంటిలో ఉండేది ఇంటర్మీడియేట్‌లో. ఆ! అందులో ఆవిడే హీరోయిన్ మరి. ఆవిడకి కట్టేసాము, కరసాము గూడా వచ్చు. అంటే ఆ! కరసాము గూడా వచ్చు ఆవిడకి. అదే. హ్మ్. వెనకావడం అంటే ఇలా తిప్పి చంపేసేది, కొట్టేసి. తనని తను గూడా చంపేసుకుంది. అలా హ్మ్. జేసింది 'పాటలి' అని. 'పాటలి' పువ్వుల పేరది. అదే. అదెక్కడ ఒక చెట్టు ఎక్కడ గురువారి దగ్గర ఉంది, ఎక్కడ లేదు. సో, అది హీరో అంటే హీరోయిన్ మనవాళ్ళేంటి, అమితాబ్ బచ్చన్ అంటే హీరో. ఏ నువ్వు నేను గాదు అంటే నా గురించి నేనేదో కూడా గాదు గానీ, నువ్వు నేను గాదేంటి? అవును. అయ్యా! హ్మ్. హీరోలు వీళ్ళు గాదు. అసలు హీరోలు ఎవరో తెలుసా? బార్డర్‌లో ఉన్నవాళ్ళా? ఇది ఆ! ఏమన్నారు? బార్డర్‌లో ఉండి మన దేశాన్ని కాపాడేవాళ్ళా? లేకపోతే వాళ్ళు కరెక్టే. వాళ్ళు హీరోలు. వాళ్ళకి ఎప్పుడు అసలైన హీరో ఎవడనుకున్నాడు అనుకున్నారు? చెప్పండి. ఇది 'హరిశ్చంద్ర మహారాజు' కాలం గాదు హ్మ్. కదా! అవును. హరిశ్చంద్రుడు ఎప్పుడో కష్టపడ్డాడు పాపం వారణాసిలో ఉండి. హ్మ్. కానీ మనోవాక్కాయ కర్మ శుద్ధి కాస్త పాలన చేసినా కానీ, హ్మ్. మీకు తెలియకుండా మీరు హీరోనే. థాంక్ యూ. చాలా క్రియేటివ్‌గా ఉన్నాయి. మీ రెస్పాన్సెస్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ఈ రాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అండ్ నేను మన ఆడియన్స్‌ని వెల్కమ్ చేస్తాను ఫస్ట్. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. సో ఫ్రెండ్స్, టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండి. అండ్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచ్‌లు, అకాడమిషియన్స్ ఇంకా అన్‌సంగ్ హీరోస్ అంతేకాకుండా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల, అన్ని రంగాల వ్యక్తులను పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మేము కెరియర్ మరియు వ్యక్తిత్వ వికాసం అంటే కెరియర్ ఇంకా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రిలేటెడ్ టాపిక్స్‌ని ఈ పాడ్‌కాస్ట్ ద్వారా చర్చిస్తామండి. అండ్ ఈ పాడ్‌కాస్ట్ అనేది ఇంగ్లీష్, హిందీ, కన్నడ 3 భాషల్లో, మిగతా 3 భాషల్లో కూడా ఉంది. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి. హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. అండ్ కన్నడ కోసం టీజీవీ కన్నడ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా? ఎక్కడి నుంచైతే ఈ పాడ్‌కాస్ట్ వింటున్నారో లేదా చూస్తున్నారో అక్కడ కూడా మన పాడ్‌కాస్ట్ మిగతా 3 భాషల్లో అంటే ఇంగ్లీష్, హిందీ, కన్నడలో కూడా ఉంది. అండ్ ఇవాళ మనం జయసూర్య గారితో చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. అవి మాట్లాడే ముందేంటంటే ఎప్పటిలాగానే మనం ఒక పొడుపు కథ చెప్పుకుందాం. ఎవరు విప్పుతారో. అండ్ మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్‌ని యూట్యూబ్‌లో చూస్తున్నట్టయితే కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. లేదు మీరు ఎపిసోడ్‌ని ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లోనో లేదో వేరే ఏదైనా ప్లాట్‌ఫార్మ్‌లో దొరికితే మాత్రం మీరు సోషల్ మీడియాలోకెళ్ళి నవీన్ సామ్‌లా అని సెర్చ్ చేసి అక్కడ ఆన్సర్ చేయండి. అప్పుడు నాకు తెలుస్తుంది మీరు విన్నారు, మీరు ఫాలో అవుతున్నారు అని తెలిసి హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ క్వెషన్ వచ్చేసి అందమైన చెరువులో ముద్దొచ్చే పిట్ట. మూతి బంగారం, తోకతో నీళ్లు తాగుతుంది. ఏమిటది? నేను రిపీట్ చేస్తున్నానండి క్వెషన్. అందమైన చెరువులో ముద్దొచ్చే పిట్ట, మూతి బంగారం కానీ తోకతో నీళ్లు తాగుతుంది. ఏమిటది? చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ ఇప్పుడు మన ఎపిసోడ్‌లోకి వెళ్దాం. జయసూర్య గారు నమస్కారం సార్. ఎలా ఉన్నారు? హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఏమన్నారు స్వామి? అయ్యా! హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మాతో పాటు ఈ కాన్వర్జేషన్‌లో జాయిన్ అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. అండ్ రామ్ పొట్టూరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఇద్దరిని పరిచయం చేసినందుకు. చాలా గుడ్. ఓకే. సో, మనము మన కన్వర్జేషన్‌లోకి వెళ్దామండి. మీరు హార్స్లీ హిల్స్‌లో రేవా స్కూల్ నుంచి అంటే ఇంకా అంతే కాకుండా తిరుపతిలో మీరు ఇంజినీరింగ్ పర్స్యూ చేశారు. ఎస్‌వియు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కదా! సో, ఈ ప్రయాణం చాలా వైవిధ్యభరితంగా ఉండుంటుంది కదా! ఈ ప్రయాణం గురించి మీ ఎడ్యుకేషన్ అనేది ఎలా సాగింది? దాని వల్ల ఏం నేర్చుకున్నారో అలాంటిది కొంచెం బ్రీఫ్‌గా మాకు చెప్పండి. అయ్యా! మా నాన్నగారు టీచర్.
హుహు. అంటే ముందర యాక్చువల్లీ కొడంగల్‌లో, ఆహ్, జోగిపేటలో, తర్వాత అలంపూర్‌లో కూడా పనిచేశారు. ఓకే. ఆ తర్వాత ఇడివాకొచ్చారు సైన్స్ స్కూల్‌లో. హ్మ్. నేనక్కడ 4 క్లాస్ వరకు చదివాను. హ్మ్. అంటే అప్పుడేంటి నాకు గుర్తున్నది 4 క్లాస్ అంటే ఇంత చిన్నవాడిని. మధ్యలో నాకు డబుల్ ప్రమోషన్ వచ్చింది. అంటే ఎల్‌కేజీ నుంచి యూకేజీ చదవలే మనం. ఫస్ట్ క్లాస్‌కెళ్ళిపోయాం. అప్పుడేంటంటే నేను ఇంతే చాలా పొట్టిగా ఉండేవాడిని అప్పుడు. అయితే నాకు ఏదో కొంచెం మొండిధైర్యం ఎక్కువుండేది. మేము పిల్లలందరం కాలేజీ నుంచి కాలేజీలో వాళ్ళు స్కూల్‌లో ఈ ఆ! 'చార్లీ చాప్లిన్' సినిమా వేసేవారు. అది ఆహా! చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఆ హ్మ్. కాలంలో ఏంటి స్ట్రీట్ లైట్లు ఇక్కడ ఉంటే అక్కడ ఒకటి. ఇక్కడ వెలిగితే అక్కడ వెలుగు. మధ్యలో ఒకవైపు స్ట్రీట్ లైట్ ఉండేవి కావు. అదే. వీళ్ళందరూ ఏం చేసేసి "ఏ చోటా బాబు" నన్ను తోసి నన్ను ఎడమకి తోసేవారు. అంటే చీకటి వైపు నేను నడవాలి. ఏవండీ నడిచేవాడిని. అదో సరదా ఉండేది. తర్వాత చిన్న చిన్న పొట్లాటలు అన్నయ్యతో ఉండేవి. ఆ! అప్పుడు మాకేం తెలుసు ఏదో కొట్టుకోవడం. కానీ ఒకసారి హోలీలో ఏమైందంటే పక్కింట్లో వాడు మా అన్నయ్య మీద నీళ్ళు పోసాడు. నాకు కోపం వచ్చి లోపలికొచ్చా. మా నాన్న ఇలా చూస్తున్నారు. బ్రష్ తీసుకున్నారు. బ్రష్ ఏం అవసరం అనుకున్నారు. పాలిస్టర్ బాగా తీశారు. బాగా నల్ల పాలిష్ తీశారు. పోయి రాస్కెల్ మా అన్నయ్య మీద నీళ్ళు పోస్తారని చెప్పి వాడు మొహాన్ని చూసొచ్చేసాడు. హ్మ్. తర్వాత అక్కడ ఒకసారి మాకు మీకు గుర్తున్నట్టు టీకాలు హ్మ్. చేతిలో ఇక్కడ వేసేవారు. ఇదిగో ఇప్పుడు కూడా ఉంది. అదేంటంటే ముళ్ళ కంపలా ఉండేది ఒకటి. తిప్పేవారు పెట్టి. ముళ్ళ కంపలా తిప్పేవారు. అప్పుడు నాకెన్ని 4 ఏళ్ళో ఎంతో. 4 ఏళ్ళైతే ఏమైంది మా ప్రిన్సిపల్ ఒక ఆయనుండేవాడు. కళ్ళలో నారంగా నాతో ఉండేవాడు. హూ ఈస్ కమింగ్? మనం తప్పి తిన్నామా ఫస్ట్ పోయి మనమే పెట్టాం చెయ్యి. మా నాన్నగారు వచ్చి చలం సాబ్ ఆప్‌కా లड़के को अरबी में भर्ती करिए అన్నాడు. ఎనీవే థట్ వాస్ రీవా. నేను 4 క్లాసులు చదివాను. ఆహా! 5, 6, 7 హాస్టల్స్ చదివాను. 4 క్లాస్ వరకు మాకు తెలుగు మాట్లాడడం వచ్చు. చదవడం రాయడం రాదు. అది తెలుగు నేర్చుకున్నది 5 క్లాస్ నుంచే. మొదటి తెలుగు అక్షరం ఇప్పటికి కూడా దాదాపు 55, 56 ఏళ్ళు అయిపోయిందా? ఆ! మొదటి తెలుగు అక్షరం ఏం తెలుసా అండి? జనని జనకులు, తల్లితండ్రులు. హ్మ్. సీతారామాంజనేయ స్వామి టీచర్ ఉండేవారు తెలుగు ఆయన. ఇప్పటికి గుర్తు నాకు. జనని అచ్చా! జనకులు, తల్లిదండ్రులు. ఆహా! చేసాం. అటు నుంచి ఆహ్, అఫ్‌కోర్స్ 10థ్ క్లాస్ వరకు తిరుపతి. తిరుపతొచ్చినప్పుడు అప్పుడేదో స్ట్రైక్ ఏదో ఉందన్నమాట. మాకు స్ట్రైక్‌లేం తెలీవు. హ్మ్. సైన్స్ స్కూల్‌లో స్ట్రైక్ ఏముంటుంది? హ్మ్. అది ఆర్మీ స్కూల్. ఈ అదే. హార్స్ రేస్ ఏంటి కొండ మీద గుట్ట మీద ఎవడు రాడు. ఇక్కడ సైక్ అనేసరికి నాకేమో పెద్ద అనుమానం ఏమిట్రా సైక్ ఏమిట్రా అని. సరే అది మొత్తానికి అది చేసుకొని 10థ్ క్లాస్‌లో నాకు తెలుగు ఎంతొచ్చనుకున్నారు 10థ్ క్లాసు? హ్మ్. ఐల్ ఐల్ గో ఫాస్టర్. ఆ! 2 పుటలు వ్యాసం రాయమంటే ఇంత గుండు అక్షరాలు రాసి నింపేవాడిని. కానీ ఇంటర్మీడియేట్‌లో ఆ! మాకు దక్షిణపతి గారని ఉండేవారు టీచర్ లెక్చరర్ గారు తెలుగులో. అచ్చా! ఆ! ఆయన తెలుగు ఆసువుగా అంటే ఆ! గంట సేపు ఒక్క ఆంగ్ల పదం లేకుండా మాట్లాడేవాడండి అంతొచ్చు. ఆహా! ఆయన దగ్గర నాకు తెలుగు మీద బోలెడు అభిమానం వచ్చి, ఇప్పుడు ఏదో మా ఆవిడకి పుస్తకం రాయడానిలో కొంచెం ఏదో కాస్త సహాయం చేసి, ఆ! ఈ మీకు చేయగలిగా. హ్మ్. ఆ తర్వాత ఇంటర్మీడియేట్‌లో అఫ్‌కోర్స్ తెలుగు మీద మక్కువ ఎక్కువొచ్చింది. హుహు. ఆహ్, మరి తర్వాత ఇంజినీరింగ్‌లో అఫ్‌కోర్స్ చేరాను. మెకానికల్ చేశా. బానే చదివేవాడిని. ఇంకోటుండవు. మాదొక జాతీయ పోటీ ఉండేది. డిజైన్ అని అదేదో ఉంటే దానిలో చేశాను. దానిలో మనకొక చిన్న ఏమంటారు దాన్ని? ఒక బహుమతొచ్చింది. తర్వాత మా కాలేజీలో ఫౌండరీ ఉండేది. అచ్చా! ఆహా! పౌల్ట్రీ అంటే మూసలు పోసేది. అదే. వేరే వేరే అవి ఇది చేసేవాడిని ఏదో. ఇంకొక మాట మరి దయచేసి ఇప్పుడు వినేవాళ్ళు కూడా చూసుకోవాలి. ఏంటంటే అండి, నేను చిన్నప్పుడు హ్మ్. రివల్ ఉన్నప్పుడు నా నాగరేమో స్టేట్స్‌మెన్ తెప్పించేవారు పేపర్. నేనేంటి టీహెచ్‌ఈ ది అచ్చా! ఎస్టీఏటీఈఏ స్టేట్స్‌మెన్ అని చదివాను హిందీ మీద. యాహ్! ఆహా! తర్వాత హిందూ హార్స్ నుంచి ఇంజినీరింగ్ వరకు. ఇంజినీరింగ్‌లో మాకు వెన్స్‌డే సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ అని సప్లిమెంట్ వచ్చేది. ఆ! అనుబంధం. క్షుణ్ణంగా అక్కడి నుంచి ఇంతవరకు చదివాను. దానివల్ల నాకు ఇంజినీరింగ్‌లో కొంచెం పట్టు, మెడికల్‌లో పట్టు ఏంటో అన్ని పట్టులొచ్చాయి. కాస్తంత ఇంగ్లీష్ కూడా మరి తప్పదాయె నేర్చుకున్నాం. ఇంతవరకు చదువులయిపోయాయి. ఓకే. ఆహా! మొత్తానికి ఇంట్రెస్టింగ్‌గా ఉండిందన్నట్టు మీ చైల్డ్‌హుడ్ అంతా కూడా. అండ్ కాకపోతే మీరు అప్పుడే అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుకుంటా కదా! రేవా స్కూల్ అనేది ఇంగ్లీష్ మీడియం. ఆ! ఓహ్! అఫ్‌కోర్స్ నేను దట్ వే ఆల్ త్రూ ఇట్ వాస్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. అచ్చా! అచ్చా! వెరీ గుడ్. వెరీ గుడ్. అంటే తిరుపతిలో కానీ, హ్మ్. హార్సైస్‌లో కానీ, అదే. అదే. శ్రీవాళ్ళ కానీ. ఓకే. నెక్స్ట్ మీరిప్పుడు 1983లో బీపీసీఎల్‌లో జాయిన్ అయ్యారు గదా! దానికేమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండిందా? అసలది జాయిన్ అవ్వడానికి ఏమి ప్రేరణ? అంటే మీకేమైనా ఇన్‌స్పిరేషన్ ఉండిందా? ఎవరైనా చెప్పారా? లేకపోతే ఎందుకు జాయిన్ అయ్యారు? దాని తర్వాత జాయిన్ అయిన తర్వాత ఎలాంటి రోల్స్ నిర్వహించారు మీరు? నేను 83లో అంటే 82లో 4, 5 నెలల ముందర న్యూస్ పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. ఓకే. వేకెన్సీస్ ఫర్ న్యూస్ పేపర్‌లో హ్మ్. అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. వేకెన్సీస్ ఫర్ ది జాబ్స్ వేరియస్ జాబ్స్ ఇన్ భారత్ పెట్రోలియం అని. హ్మ్. దానిలో ఎంట్రన్స్ ఉండేది. చెన్నైకి వెళ్లి అచ్చా! ఎంట్రన్స్ రాసి. ఆ తర్వాత సెలక్షన్ వచ్చింది. హ్మ్. అంటే బట్ అదే టైంలో నాకు
హిందుస్థాన్ పెట్రోలియం కూడా సెలక్షన్ వచ్చింది, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అన్నారు. అచ్చా. ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ బెంగళూరు నుంచి ఉండి హ్మ్. అది కూడా ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అన్నారు. నాకు ఆలోచించారు, అంటే అక్కడ అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు పెద్ద లేరు. హ్మ్. ఈ బీపీసీఎల్ అంటే ముందర ఏమిటంటే బర్మాషన్, హ్మ్. ఈ దీని పేరు హెచ్పిసిఎల్ అమెరికన్ కంపెనీ. నాకు కొంచెం అమెరికన్ వాళ్ళు వీళ్ళంటే కొంచెం మనకి నమ్మకం తక్కువ అనుకోవచ్చు మనం. అదే. ఐటీఐ నాకు ఎంతో పెద్ద తర్వాత చేరకపోవడం మంచిదైందేమో. హ్మ్. చేరితే లాస్ట్ 5-6 ఏళ్ళు అది వాళ్ళు ఏ వౌండర్ అంటే ఊస్తారు అనుకోవద్దు, ఇలా మాట్లాడి దివాళా అన్నారు, ఇవన్నీ పడేవాడినేమో. కాబట్టి బీపీసీ చేరాను. మరి బీపీసీలో ఓ ఈ- ఏంటి మాకు ఇంజనీరింగ్ సేల్స్ అనేవారు. అంటే నాది టెక్కల్ నుంచి ఏలూరు వరకు ఏరియా ఉండేది. ఏం చూసేవాడిని, పెట్రోల్ పంపులు, వాడి కొత్త పంపులు వేయి, లైట్లు ఎందుకు వెలగట్లేదు, ట్యాంకులు వేయించు, రోడ్లు వేయించు, ఇవి. అంటే తర్వాత ఏరియా ఇంజనీరింగ్ అనేవాళ్ళం, అంటే ఆహా! బోర్ డిపోలో మీటింగ్స్ అవిను. తర్వాత ప్రాజెక్ట్కి వచ్చాను. తర్వాత అక్కడ మెటీరియల్స్ అనేవారు, అక్కడికి వేరే హౌస్ చేశాను. ఆ తర్వాత ముంబైకి వెళ్ళా, హ్మ్. అక్కడ ప్రొక్యూర్మెంట్ చేసేవాడిని. తర్వాత అహ్మదాబాద్లోను మన హైదరాబాద్లోను ఎల్పిజి ప్లాంట్ ఉంది మాది. హుహు. దానిలో వచ్చే ప్లాంట్ మేనేజర్ అంటారు, ప్లాంట్ ఇన్ఛార్జ్. తర్వాత బెంగళూరు విప్పా, డైరెక్ట్ సేల్స్ అంటారు. హ్మ్. అంటే ఇండస్ట్రీస్ పోయి డీజిల్ కానీ హెక్సేన్ కానీ వగేరా వగేరా ఫర్నేస్ ఆయిల్ కానీ అమ్మడం. ఆ తర్వాత అక్కడే ఎల్పిజిలో మళ్ళీ వచ్చాను, కమర్షియల్ సేల్స్ అంటాం మేము, కమర్షియల్ ఎల్పిజి. అదేం చేసామండి, వీళ్ళు ఏమన్నా డీజిల్ ఏమిట్రా నువ్వు, కూల్ ఇండస్ట్రీ డీజిల్ వాడడం ఏంటి, ఎక్కడ లీకితే ఏం చేస్తావు, మార్పించారు. వాళ్ళు కేకులు చేస్తారు, ఎట్లా తెలుసా అండి, హ్మ్. మామూలుగా 140-160 టన్నులు కేక్ చేస్తారు రోజుకి. అబ్బబ్బబ్బా! అదే జనవరి 1 క్రిస్మస్ ఆ టైంలో అయితే హ్మ్. 220-230 టన్నుల కేక్ చేస్తారు రోజు. అబ్బబ్బా! హుహు. హ్మ్. వాడు నన్ను అడిగాడు, హ్మ్. అతను ఆయన పేరు అయూబ్ ఖాన్ అని, వాళ్ళది హ్మ్. అంటే మన కర్నూలు దగ్గర, కర్నూలు. సార్ మేము ఎంత ఎగ్ కొంటాం సార్ అన్నాడు. నేను చెప్పా, ఎందుకు కొన్ని వేలు అంటాను. హ్మ్. కాదు, 1,00,000 ఎగ్స్ పర్ డే వాడతారట వాళ్ళు. ఎనివే దట్స్ పిట్ట కథ అది. ఇందాక మీరు ఏదో పిట్ట గురించి మాట్లాడారు కదా, ఇదో పిట్ట కథ. ఓకే. సో, తర్వాత మనము నెక్స్ట్ క్వెషన్ చేయగలిగాను. తర్వాత యాహ్! కేమ్ టు బాంబే, పీసీఆర్‌కి వచ్చాను, పెట్రోల్ కన్సల్టెంట్. ఆహా! 6.5 సంవత్సరాలు దాన్ని కనీసం ఒక 200 ఎనర్జీ ఆడిట్లు చేశాను. ఐఎస్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాన్ని కూడా చేశాను. యాహ్! ఓకే. సో, అంటే మీరు మీ కెరియర్ ప్రస్థానంలో వైజాగ్, మద్రాసు, బాంబే, అహ్మదాబాదు, హైదరాబాదు, బెంగళూరు మరియు ముంబై అట్లా వివిధ సిటీలల్ల పనిజేసిర్రు గదా! సో, ఈ డైవర్స్ లొకేషన్‌లల్ల అంటే వృత్తిపరంగా విభిన్న ప్రదేశాలు తిరగడం వల్ల మీ ప్రయాణాన్ని ఏమన్నా ఎలా తీర్చిదిద్దాయి అసలు? ఈ లొకేషన్స్ పనిజేయడం వల్ల మీకు పర్సనల్‌గా మీరెలా గ్రో అయ్యారు? అది ఎలా ఉపయోగపడింది? నేను ఈ క్వెషన్ ఎందుకు తీస్తున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను తీసుకున్నా గూడా నేనిప్పుడు హైదరాబాద్‌లోనే ఉండాలనుకుంటున్నాను. కుదిరితే వేరే దేశానికెళ్ళడానికి రెడీగున్నాను గానీ, నాకు బెంగుళూరుకో లేకపోతే వేరే సిటీకెళ్ళడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అట్లా నాలాగా చాలా మందుంటారు. రైట్? అట్లాంటి వాళ్ళకి కనువిప్పు కలుగుతుందని జెప్పేసి నేను ఈ క్వెషన్ అడుగుతున్నాను. నేను చెప్పనా? చెప్పు. మరి ఒకటండి, ఇప్పుడు కొన్ని కొన్ని ఏమిటి నేనే అన్నాను, మనం ఎన్ని మెట్లు ఎక్కాం అది కాదు ముఖ్యం అని. కానీ ఏమవుతుందంటే అండి, మీరు ఎక్కడ ఉంటే అలా కాలానుగుణంగాను మీకు తెలియకుండానే మార్పులు వస్తుంటాయి. అయ్యా, ఇంకోటి, నేను ఇన్ని ఊళ్ళు మారడం వల్ల ఖచ్చితంగా ఒకటి ఉంది. మన దృక్పథం అంటారు చూడండి, మనో దృక్పథం అంటారు. అది యాహ్! హ్మ్. కాస్తంత మారుతుంది. మనం ఏమన్నా సరే, అల్పత్వం అంటారు, పెట్టి మైండెడ్స్ అంటారు, హ్మ్. హ్మ్. అల్పత్వం అంటారు చూడండి, అది కాస్త తగ్గుతుంది. ఇవి ఖచ్చితంగా వస్తాయి. ప్లస్ మీకు ఉద్యోగ రీత్యా కూడాను మీరు చాలా మందితో మాట్లాడతారు, దగ్గరగా పనిచేస్తారు కదా, కొత్త పనులు నేర్చుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. హ్మ్. మరి ఇక్కడ హ్మ్. ఒక్క నిమిషం ఒకటి చెప్తాను. నేను ఇక్కడ చెప్పండి. ప్లాంట్‌లో ఉన్నప్పుడు అక్కడను అహ్మదాబాద్ ఇక్కడను మా వర్క్‌మెన్ ఉండేవారు. వాళ్ళని నేను, "ఒరేయ్! మీరు ఆఫీసర్‌లు అవ్వండిరా" అంటే, మాకు లోకల్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. దే కెన్ కమ్. అదే. హ్మ్. సార్ నేను రాను అంటుండేవారు. నేను నెమ్మదిగా చెప్పా, "ఒరేయ్! నువ్వు ఈ స్టేజ్‌కొచ్చావు. మీ పిల్లలు కనీసం పైకి రావాలి కదరా!" వాళ్ళకి అదే చెప్పా, "ఒరేయ్! మా నాన్నగారు టీచర్ రా." తర్వాత ఒక ప్రిన్సిపల్ అని వేరే మాట. బట్ నేనేం చేశాను, ఏదో ఇంజినీర్ ఇంతవరకొచ్చా. అదే. హ్మ్. సరే సార్, హ్మ్ అని ఆఖరికి మీరు నమ్ముతారండి, నేను బయటకొచ్చిన 3 ఏళ్లలో ముగ్గురు డైరెక్ట్‌గా ఆఫీసర్ అయ్యారు. 6 మంది క్లెరికల్ అయ్యి మళ్ళీ వాళ్ళందరూ ఆఫీసర్‌లు అయిపోయారు. ఆహా! పాత బ్యాచ్ నాకు తెలిసిన వర్క్‌మెన్‌లో గట్టిగా 6, 7 మంది కూడా లేరు. హ్మ్. అంటే హ్మ్. ఇది మార్పొస్తుంది. ఇఫ్ యూ మీట్ పీపుల్, మనుషులు కలిస్తే కదా మనకున హ్మ్. మార్పనేది. కాబట్టి మీరు అవకాశాలుంటే చూడండి మరి. ఓకే. అంటే విదేశాలకి బానే ఉంది కాదనట్లా. హుహు. మన దేశంలో కూడాను చాలా వసతులున్నాయి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ ఇప్పుడు మీరు కొన్ని పురాతన ఇంజినీరింగ్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్, ఎంటీబీఎఫ్, ఎంటీబీఆర్, ఓసీ, ఓఆర్, ఎంసీఎంఆర్ లాంటి టెక్నిక్‌లల్ల నైపుణ్యం కలిగి ఉన్నారు గదా!
సో, ఈ పద్ధతులు మీ కెరియర్‌లో ఎలా ఉపయోగించారు అసలు? వాటి వల్ల ఇప్పటికి కూడా యూజ్ చేయొచ్చా? లేపోతే అవి గతం గతం టైప్సా? అయ్యా ఒకటే. ఇప్పుడు హ్మ్. ఎంటీబీఆర్, ఎంటీబీఎఫ్ అని అన్నాను గానీ, మిగతావైతే నేను అన్ని చెప్తూ పోతే అదొక ఒక పాఠ్యాంశం అయిపోతుంది. అంటే ఓకే. 3, 4 గంటలు. అలా అవును. హ్మ్. కాకుండాను హ్మ్. ఎంటీబీఆర్, ఎంటీబీఎఫ్ మట్టుకు చెప్తాను. హ్మ్. ఎంటీ ఫస్ట్ ఏమిటి? మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్. హ్మ్. ఎంటీబీఆర్ అంటే ఏమిటి? మీన్ టైమ్ బిట్వీన్ రికవరీ. యాహ్! అంటే నేను మీకొక ఒక సామాగ్రి ఇచ్చాను. నేనేమంటాను? వారంటీ, గ్యారంటీ వేరే ఉండవు. గ్యారంటీ ఈస్ డిఫరెంట్. అది వేరే. దీనిలో ఏమవుతుంది? నేను మిమ్మల్ని ఏమడుగుతాను? అయ్యా! ఇందులో ఏదైనా ఒక చిన్న మెయింటెనెన్స్ విషయం వస్తే ఎన్నేళ్ళకొస్తుంది? హ్మ్. 2 ఏళ్ళకొస్తుందండి. ఓహో! ఇంకొకడు సార్ 10 ఏళ్ల లోపల రాదు. నువ్వు హ్మ్. రాసిస్తావారా? రాసిస్తాను. ఇంకోటి నీది 2 ఏళ్ళకొకసారి పాడవచ్చు. హ్మ్. అదృష్టం ఉంటే 4 ఏళ్ళకి పాడవుతుంది. హ్మ్. 2 ఏళ్ళకోసారి పాడవచ్చు. ఇంకోటి ఇప్పుడు అంటే మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్ ఎంత? 2 ఇయర్స్. వాడిదెంత? 10 ఇయర్స్. 10 ఏళ్ళు. హ్మ్. మీన్ టైమ్ బిట్వీన్ రికవరీ అంటే అబ్బాయి నువ్వు ఇచ్చిన సామాగ్రి పాడైందోయ్. మళ్ళీ నాకు సరిచేసి పని మీద పెట్టాలంటే ఎంతసేపు పడుతుంది? 6 గంటలండి. ఓహో! అచ్చా! వాడు గంటండి. అయ్యా! హ్మ్. నేనేం చేశాను ఒకసారి అంటే మామూలుగా ఎవరో కొన్నాను 60 హెచ్‌పీ పంప్ ఏదో కొనాలి మేము పెట్రోల్‌కి. దానికి వేస్తే వీడు ఒకడి గురించి ఎక్కువున్నాడు. ఒక హ్మ్. 10% ఎక్కువున్నాడు. అంటే వాడిచ్చిన ధరలో ఎక్కువున్నాడు. సో, ఈ పర్మిషన్ తీసుకొని ముగ్గురిని ఎవరో ఉన్నారందరిని పిలిచి, "ఒరేయ్! మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్, మీన్ టైమ్ బిట్వీన్ రికవరీ రాయండిరా" అన్నా. రాసిచ్చాడు. తర్వాత మా వాళ్ళకి చెప్పాను. "ఇగో ఈ లెక్క వేసుకో." అయ్యా! ఆఖరికేంటి? వీడు ముందర నీకు ఇంత కనిపించినా ఆఖరికి ఇదే తక్కువవుతుందని చూపించాను చక్కగాను. హ్మ్. 10 ఏళ్లలో ఇంకోటండి ఇప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ అందుకని. ఎందుకంటే మన పని సామాగ్రి పని చేయట్లేదు. హ్మ్. ఏమవుతుంది? ఏం కాదు ఒక అరగంట సేపు ఎక్కువ పని చేస్తారోయ్. పోటీ చేసుకుంటారా? అది కాదు. సీ మీరు చేయగలిగినది ఆ టైంలో చేయలేరు. వీడు గంటని అంటున్నాడు. ఈ మధ్య మీరు చూసారంటే మోటార్‌లో అన్నిట్లో మాడ్యులర్ కాన్సెప్ట్ అంటారు. రిపేర్లు లేవు. తీసి వేయడమే. ఇంకొక చిన్న పని చేసాడు. ఇలాంటివి చాలా కొంటాం కాబట్టి అంటే మనం ఎక్కువ మాట్లాడడం బాగుండదు. ఉంటారు వాళ్ళు కమిటీ వాళ్ళందరూ. వాళ్ళు మాట్లాడిచ్చి వాళ్ళ దగ్గర 4% ఎక్కువ తగ్గించా. ఎందుకంటే ఇంకొక 10 అమ్ముతాడు కాబట్టి. అదే. ఆ! ఇది అంటే నేను ఇంకా వివరించి విపులీకరించి చెప్పట్లే. అదే. అదే. అంటే హ్మ్. ఇంతే. ఓకే. ఇప్పుడు అలా మీకు ఎంసీ ఆ! హ్మ్. కంటిన్యూ. కంటిన్యూ. హ్మ్. ఇప్పుడు ఎంసీ మార్జిన్ కాస్ట్ మార్జిన్ రెవెన్యూ అన్నాను కదా! నేనే అన్నాను. ఆపర్చునిటీ కాస్ట్ ఆపర్చునిటీ రెవెన్యూ అని. అదేంటి మీరు తర్వాత ఇంకోటి మీరు అడుగుతారు కదా! అప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనము టాపిక్ షిఫ్ట్ చేసి సాహితీ రంగం గురించి మాట్లాడుకుందాం. అంటే మీరు మీ వైఫ్‌కి ఒక పుస్తకాన్ని ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించడంలో సహాయం చేశారు గదా! సో, ఈ సాహిత్య రచనలను అనువదించిన అనుభవాన్ని మీరు ఎలా కనుగొన్నారు? అంటే నాకు ఇది వచ్చు అని జెప్పేసి. అంటే మీరు చదివింది మొత్తం ఇంగ్లీష్ మీడియం బ్యాక్‌గ్రౌండ్ అండ్ అట్లాంటప్పుడు ఈ ప్రాజెక్ట్‌లు చేపట్టడానికి అసలు ఎట్లా ఇన్‌స్పిరేషన్ వచ్చింది మీకు? అయ్యా! మరి నేను అంటే ఇంగ్లీష్ ప్రకారం చూస్తే సాజిటేరియన్ అంటారు. నవంబర్‌లో హ్మ్. ఉంటాయి కాబట్టి. రైట్. హ్మ్. కానీ మన ప్రకారం చూస్తే నాది మేషరాశి, హ్మ్. భరణి నక్షత్రం. హ్మ్. అయ్యా! హ్మ్. అది సాజిటేరియన్‌లో వాళ్ళకి కాస్తంత చేతిలో రాసే తీరు, ప్రతిభ ఉంటుందట. ఓకే. ఏవండీ జేన్ ఆస్టిన్ ఉండేది. జేన్ ఆస్టిన్, మార్క్ ట్వెయిన్ వీళ్ళందరూ సాజిటేరియన్‌లే అట. హ్మ్. అలాగా మరి అది ఉందేమో. ఇంకోటి నేనేంటంటే అండి ఆహ్, కాస్త తెలుగంటే మక్కువ ఎందుకంటే స్కూల్‌లో బాగా చదివాను. తెలుగు నాకొచ్చింది. ఇంటర్మీడియేట్‌లో మటుకు నేను తర్వాత ఆ, ఇప్పుడు మీరు ఇదేమంటాం మనం సూర్యుడొక్కడుండు. సురరాజులిద్దరు. హంస పంచకంబు నాటలేదు. అంత తెలుసు నాకు. హ్మ్. మిగతా కూడా తెలుసు. తర్వాత ఏం చేసేవాడిని ఏమిట్రా అని ఏదో పద్యాలు రాసుకునేవాడిని తెలుగులో. రాజమండ్రి మీద ఒక చిన్న వ్యాసంలాగా రాశా. ఓకే. అంటే ఏమిటి ఒక నేను 7 ఏళ్ళు ఉన్నప్పుడు రాజమండ్రి ఉన్నప్పుడు ఇప్పుడుండే ఒక కుర్రాడు రాసేట్టు రాసేసా. అలాగా ఒకసారి ఏం చేశాను మా బాంబేలో ఉన్నప్పుడు టైమ్స్‌కి ఒక ఆర్టికల్ పంపించాను ఇంగ్లీష్‌లో. వావ్! హ్మ్. అది వాళ్ళు పబ్లిష్ చేశారు. హుహు. తర్వాత ఏదో మనకు తెలుసు అనుకునేవాడు ఉంది. ఇది జరుగుతుంది. తర్వాత తనేం చేసిందంటే ఒక శ్రీనివాబ పుస్తకం ఉంది. అచ్చా! 'సాయిబాబా ఈజ్ స్టిల్ ఎలైవ్' అని. దానికి తను అనువదించి ఏం రాసింటే సాయిబాబా ఇప్పటికీ సజీవులే. ఓకే. నేను నిజానికి తనకి తోడ్పడింది చాలా తక్కువ. అంటే ఎప్పుడైనా కొన్ని పదాలకి వెంటనే రావు. నేనప్పుడు అడిగాను. అలా అడిగితే నేను చెప్పలేను. నువ్వు కనీసం 2 లైన్లు చదవాలి. లేకపోతే నా పుస్తకం ఆ పేరాని చదువుకొని నేను చెప్తాను. ఎక్కడైనా అడిగితే చేసేవాడిని. బట్ ఈ చిన్న దాంతో ఏమైందంటే తర్వాత మేలు పొందింది ఎట్లా ఎలా అనుకున్నారు? ఇప్పుడు ఆహ్, అదేంటి ఇంగ్లీష్ నుంచి తెలుగు. హుహు. ఇప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి ఏం చేశాను? మంత్రాలయంలో రాఘవ స్వామి గారి జీవిత చరిత్ర ఉంది. ఓకే. హ్మ్. మంత్రాలయం రాఘవ స్వామి జీవిత చరిత్ర ఉంది. అది ఓలేటి రామకృష్ణ ప్రసాద్ గారు రాశారు. ఆయన లేరిప్పుడు.
అది నేను తీసి ఇంగ్లీష్ రాశాను. వావ్! అయితే నేను అది యూట్యూబ్ కానీ ప్రచురంగా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాలి. ఈ వారం వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళ ఇష్టం. వాళ్ళు యూట్యూబ్‌లో వేసుకుంటారో, వాళ్ళు పబ్లిష్ చేసుకుంటారో, అయ్యా మీరే పబ్లిష్ చేసుకుంటే చెప్తే వాళ్ళ ఇష్టం. ఓకే. అలాగే వేదవ్యాస్ గారు శంబల ప్రభు అని 2 పార్ట్‌లో 2 భాగాలుగా పుస్తకాలు ఇంత పుస్తకాలు రాశారు. అదే. శంబల ప్రభు, కల్కి అవతారం అని. అది కూడా మార్చా. ఇలాగా ఆ, కాస్తంత తెలుగు దేవుడి దయ వల్ల వచ్చింది. హ్మ్. షిరిడి బాబు మీద ఒక పద్యం కూడా రాశాను. ఇలాగా ప్లస్ నాటకాల్లో నాకింకా ఎంత గుర్తుంటే నాటకం నామోచిత్యం అనేవాళ్ళం. ఆహా! పాత్రులు, పాత్రధారులు, తర్వాత సూత్రధారుడు, మృచ్ఛకటికంలో ఒక నాటకం ఉండేది మాకు. అది సారంగపూర్ నుయ్యి అంటారు ఇక్కడ రాజమండ్రిలో. హుహు. అవన్నీ ఆఫ్‌కోర్స్. అలాగా కాస్త ఇష్టం. ఓకే. తెలుగంటే మక్కువ. నైస్ అండి. అంటే మీరు ఒకటేమో ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించారు. ఇంకొకటి ఇంగ్లీష్ నుండి తెలుగులోంచి ఇంగ్లీష్‌కి ఒకటి అనువదించారు. ఇంకోటి ఇంగ్లీష్ నుండి తెలుగులో కూడా అనువదించారు. 2 అన్నట్టు. ఆ! ఓకే. వెరీ గుడ్. సో, రాఘవేంద్ర స్వామి మీద రాసింది ఇంకా మీరు పబ్లికేషన్‌కి ఇస్తున్నారన్నట్టు ఇప్పుడు రాఘవేంద్ర మట్టికి. ఓకే. గుడ్. నైస్ అండి. సో, మీరు ఒకవైపు ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఒకవైపు ఇంజినీర్‌గా పనిచేస్తూనే ఇంకా సాహిత్యం వైపు కూడా మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. అంతే కాకుండా మీరు ఈ పారిశ్రామిక సంఘాలు అంటే ఇండస్ట్రియల్ అసోసియేషన్స్, కాలేజెస్, ఫ్యాక్టరీస్ మరియు మేనేజ్మెంట్ అసోసియేషన్‌లో కూడా కొన్ని సెషన్‌లు నిర్వహించారు కదా! ఈ సెషన్‌లు నిర్వహించినప్పుడు మీకేవైనా మరుపురాని సంఘటనలు లేదా ఏవైనా మంచి ఇంపాక్ట్‌ఫుల్ సెషన్స్ ఏవైనా డెలివర్ చేసి ఏదైనా గుర్తున్న సంఘటనలుంటే మాతో షేర్ చేయండి. ఇప్పుడు ఆవిడేమవుతుందంటే అండి, ఒకప్పుడు అవకాశాలొస్తాయి. అంటే మీరు ఎక్కడ పని చేస్తున్నారో, ఏ హోదాలో పని చేస్తున్నారో వగైరా వగైరా వస్తాయి. అలాగే నేను బెంగుళూరు ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉండేది మాది కటింగ్ యాడ్స్ అని. ఓకే. దాని మీద చాలా వివరాలు చెప్పేవాడిని. తర్వాత ఈ పారిశ్రామిక సంఘాలున్నాయి కదా! అసోసియేషన్‌లు, ఇండస్ట్రియల్ అసోసియేషన్‌లు. అలాగే నాసిక్, తారపూర్ అంటే అటుపక్క మన పాల్ఘర్ వైపు ఉంది. తర్వాత థానేలో వెళ్ళేవాడిని. గోరేగాం అసోసియేషన్ వెళ్ళేవాడిని. బాంబేలో నేను. నాసిక్ ఆఫ్‌కోర్స్ ఈజ్ నాసిక్. కళ్యాణ్ వాళ్ళ అసోసియేషన్ వెళ్ళేవాడిని. మిగతావన్నీ ఆఫ్‌కోర్స్ అన్ని చెప్పను. ఒకటే చెప్తాను. నాసిక్‌ది నేను వెళ్ళినప్పుడు గమనించా. నాసిక్ అంతా కాస్త అంటే ఆ ఇండస్ట్రీ అనేది దుమ్ దుమ్‌గా ఉంది. సత్ సత్పురా ఎస్టేట్ అంటారు దాన్ని. హుహు. దుమ్ము దుమ్ముగా ఉంది. ఏంట్రా అని చూస్తే నాకు వెంటనే అర్థమైంది. వాళ్ళేంటంటే ఫర్నిచర్ ఆయిల్ వాడుతున్నారు. ఆ ఓహ్! పక్కన ఇండస్ట్రీలని. హుహు. అదేంటి ఇప్పుడు ఒకే రకమైన ఇండస్ట్రీ ఉంటాయి గానీ, అలాంటి ఇండస్ట్రీ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అయితే నేను మాట్లాడలే. అది మీటింగ్ స్టార్ట్ అయింది. నేను చెప్తూనే పోయాను. తర్వాత ఏం చేశాను, నాకు తెలుసు మీకు ఏమిటి అవసరం అని అడిగా. చెప్పలే వాళ్ళకి. ఒరేయ్ మీకు ఫర్నిచర్ ఆయిల్ దగ్గర ఇబ్బంది కదా! అని చెప్పకుండా మీకేం కావాలి అని అడిగా. అంటే వాళ్ళు సాబ్ ఐసా హై, ఐసా హై అన్నారు. ఏమిట్రా అంటే వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ ప్రాబ్లమ్ వాళ్ళకి ఇబ్బంది వస్తోంది. పర్యావరణం ఉంది కదా! పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకే. వాళ్ళొచ్చి వీళ్ళని 24 గంటలు చెడగొట్టడమే. అది లేదు, ఇది లేదు, ఇది తప్పు, అది తప్పు. అదేంటది పీపీఎం అంటారు. పార్టిక్యులేట్ మ్యాటర్ ఏదో అంటారు వాళ్ళ ప్రకారం. అదేదో ఎక్కువుంది, ఇదేదో ఎక్కువుంది. నేనన్నాను ఒరేయ్ మీరు ఫర్నిచర్ ఆయిల్ వాడుతున్నారు. మీరు ఎల్‌పీజీ వాడాలి. ఎలా వాడాలి? ఇప్పుడు వాల్యూ అనాలిసిస్ అంటాం కదండీ! అవును. వాల్యూ అనాలిసిస్ ఏంటి? మనం బల్ల మీద ఇటుపక్క ఇద్దరు, అటుపక్క ముగ్గురు కూర్చున్నాను. నేను కూర్చున్నాను. మాటల్లోనే మనకున్న చిన్న కష్టానికి పరిష్కారం రావాలి. హ్మ్. ఇంకోటి ఇందులో చిన్న మెలుకువ ఏంటో తెలుసా అండి? నేనెప్పుడైనా వాల్యూ అనాలిసిస్ చేస్తే వాళ్ళకి నా వల్ల ఏదో పరిష్కారం, మార్గం దొరికిందని అనిపించకూడదు. నేను వాళ్ళకి ఎలా చెప్తానంటే ఆఖరికి, సరే సార్ మీ ఆలోచన ఏం చేసుకో అలాగే చెయ్యి అని. ఎందుకంటే వాళ్ళంటే వాళ్ళు చేస్తే వాళ్ళు రేపు అది ఉపయోగించి వాళ్ళు బాగుపడతారు. వాళ్ళతో పాటు చాలా మంది బాగుపడతారు. అంటే మనం చెప్పినట్టు చెప్తే కొంతమందికి నచ్చకపోవచ్చు. హుహు. కాబట్టి ఆ జాగ్రత్త నేను పడతాను. బట్ అప్పుడేమైందంటే ఇద్దరు ముగ్గురిని అక్కడికక్కడే 10 నిమిషాల్లో మీకు ఫర్నిచర్ ఆయిల్ ఎంత వాడుతున్నారు? బర్నర్‌లు ఏమున్నాయి? ఎంత టెంపరేచర్ కావాలి మీకు? దాన్ని బట్టి వాళ్ళకి లెక్కలేసి, అయ్యా మీకు ఇంత ఎల్‌పీజీ కావాలి రోజుకి. హ్మ్. వేపరైజర్ అంటాం. వేపరైజర్ కావాలి. బర్నర్‌లు ఏంటంటే సార్ బర్నర్, క్యా బర్నర్? బర్నర్. ఏం బర్నర్? మీరు నన్ను బర్నర్ అడిగితే స్పెసిఫికేషన్ అంటాం కదండీ! అవును. దాంట్లో ఏమంటారు? హౌ మెనీ లాక్ కిలో క్యాలరీస్ పర్ అవర్ అంటాం మేము. ఓహ్! అది కూడా వాళ్ళకి చెప్పేవాడిని. అయ్యా మీరు ఇన్ని లాక్ కిలో క్యాలరీ బర్నర్ వాడాలి. ఓకే. మేనిఫెస్టోలో కూడా చెప్పేవాడిని. బాల్తూర్ అని లేకపోతే రియల్‌లో అని ఈ మధ్య ఉన్నాయి. సమ్ అదర్ ఫ్యూ థింగ్స్ గుర్తు చెప్పేవాడిని. అలా చేసేవాడిని. మరి ఒక్కొక్కసారి ఏంటంటే అండి, ఇది ఒకాయన ఉండేవాడు మా దగ్గర. ఆయనేమో మాకు పీవీసీ సీల్స్ సప్లై చేసేవాడు. హుహు. అంటే నాట్ డైరెక్ట్‌లీ ది ఎస్టేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. పీవీసీ సీల్స్ సప్లై చేస్తే ఏం చేసేవాడు, ఓసారి వచ్చాడు నా దగ్గరికి. సార్ साल में 3 लाख का ऑर्डर नहीं आ रहा है సార్ అని. బాగుందండి. ఏంటి మా ఆయిల్ ఇండస్ట్రీ అంటే బీపీసీ, హెచ్‌పీసీ, ఐఓసీ హ్మ్. రావట్లేదు. నేను చెప్పాను. హుహు. ఒక 5 నిమిషాలు టైం ఉందా? కూర్చో.
నేను అడుగుపోయాను. నేనున్నాను మీ ఇండస్ట్రీలో మామూలుగా 13-14% ప్రాఫిట్ మార్జిన్ చేసుకుంటారు కదా, లాభం శాతం వేసుకుంటారు కదా అంటే అన్నాడు. ఆయన వేసులు 18 నాకు తెలిసిపోయి, అంటే ఆయన మొహం నుంచి అంత సంవత్సరాలతో చదవగలుగుతాను చెప్పేశాను. నేను చెప్పలే. తర్వాత ఏం చేశాను, 14-18 సార్ నేను ఇంకో 12 వేస్తున్నాను సార్ అన్నాడు. మంచిదని చెప్పి నేను లెక్కలేసి, అంటే నా వెనక టక ఏంటి లెక్కలు వేయాలి నేను, ఇప్పుడు మార్జినల్ కాస్ట్, మార్జినల్ రెవెన్యూ, ఆపర్చునిటీ కాస్ట్ అన్ని వేసుకోవాలి. వేసి ఏం చూపించాను అతనికి, అయ్యా ఏమనుకోకపోతే నీ లాభం శాతం 9% టైం నుంచి నా కోసం అని చెప్పా. 3 నెలల తర్వాత వచ్చి, సార్ ఈ ఏడాదండి 10 లక్షల ఆర్డర్ వచ్చిందండి అన్నాడు. అయ్యా అంటే ఏమవుతుందంటే అండి, ఇవి చూడడానికి అది పెద్ద పెద్ద బ్రహ్మాండమైన నిధిలా ఉంటాయి, ఏం బ్రహ్మజిలు కావు. ఏది ఎంటీబీఆర్, ఎంటీసీ, ఎంసీఎం అవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి, ఇప్పుడు ఉపయోగపడతాయో మనకు తెలియదు. ఒకటి మనం ఎక్కడ నేర్చుకుంటే ఏమైనా చేస్తే మటుకు ఎక్కడో అక్కడ చాలా ఉపయోగకరం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఇప్పుడు మీ నినాదం ఏంటంటే టు బి ఆఫ్ హెల్ప్ టు వన్ అండ్ ఆల్ అన్నారు కదా. ఈ నినాదాన్ని మీరు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా మీ దైనందిన జీవితంలో ఎలా పొందుపరుస్తున్నారు యాక్చువల్లీ? అంటే ఏమన్నా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ సెషన్‌లో మీరు ఎళ్ళేసి ఎల్‌పీజీ వాడమని చెప్పారు. రైట్. అలాగే ఈ పరంగా అంటే అందరికి సాయం చేయడం కోసం మీరేం చేశారు? అయ్యా కొన్ని ఉపయోగపరంగా చెప్పినవి ఉన్నాయి. ఇప్పుడు ఆ పీవీసీలో చెప్పానండి, అది కూడా అదే అలా చెప్పాను. కానీ వ్యక్తిగతంగా అండి కొన్ని తమాషా ఉంటాయి. అంటే మరి ఎన్ని చెప్పొచ్చో నాకు తెలియదు. చిన్నప్పుడు ఒకసారి మా నాన్నగారి దగ్గర ఫోన్ ఉండేది. కింద ఒక డాక్టర్ గారు ఉండేవారు. నేను ఇంకా 7వ క్లాసో ఎంతో గురిపెట్టి నిద్రపోతున్నా. ఆయన ఏదో మాట్లాడుతుంటే ఎక్కడో వినిపిస్తున్నాను. ఆయన ఏమంటున్నాడు, ఉప్పు నీళ్ళేసి తొందరగా ఇవ్వండి, నేను పొద్దున వస్తానన్నాడు. హుహు. అయిపోయింది. తర్వాత నాకు తెలిసింది ఎవడో కుర్రాడు పల్లెటూరులో ఎవడో వాడు ఇంటరీ తాగేసారు పాపం. ఈయన చెప్పేసరికి వాళ్ళు వేస్తే వాడు బతికిపోయాడు. అదే 35 ఏళ్ల తర్వాత ఎప్పుడోను ఎవడో వచ్చాడు మా మాతో పాటు పనిచేసేవాడు. సాబ్ बगल के घर में गड़बड़ हो गया, क्या हुआ रे? సార్ कोई बेगान पी लिया, तू कर जल्दी भाग అన్నా. अरे नंबर दे रहा है అప్పుడు మొబైల్ లేవు. ఆ ఫోన్ చేసి जी क्या हुआ? कोई अरे वो गिर गए ना, నాకు తెలిసి అయింది ఏంటో. अब ये करिए 2 ग्लास पानी में जितना हुआ उतना नमक डाल के पिलाइए అన్నాడు. హ్మ్. उससे दर्द कम हो जाएगा అని చెప్పాను. ఇంతే చెప్పా. అచ్చా! అచ్చా! ఆహా! వాళ్ళు అదృష్టం అండి అందరిదీను. అలా కుక్కిచ్చారు. ఏమవుతుందండి, అంతా బయటకొచ్చేస్తుంది. తర్వాత ఒక 2 రోజుల్లో, 3 రోజుల్లో ఆస్పత్రిలో పెట్టి సెలైన్ అవి ఎక్కిచ్చి ఆవిడొచ్చేసింది. హుహు. లేకపోతే ఏమైంది తెలుసా అండి, ఒకటే దేవుడు కాపాడకపోతే కృష్ణార్పణం. ఇంకోటి నేను ఇది కూడా అనకూడదు, అది డయాలిసిస్‌కెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు డయాలిసిస్ ఒక 4, 5 రోజులు చేసి ఆ లోపల విషపూరితన్ని నెత్తుల్లో తీసేసి చేస్తారు. అదొకటి. ఇంకోటేంటంటే నేను చేరిన తర్వాత కొన్నేళ్ల తర్వాత కంపెనీలో చేరతారు మా వాళ్ళు. ఒకడు కొంచెం వాడికి చిరుబుస్సులెక్కువ. హ్మ్. అంటే అందరం డూయింగ్, డూయింగ్, డూయింగ్ ఎక్కువ మాట్లాడాడు. నేను గమనించా. పక్కన కామ్‌గా పిలిచి, "ఒరేయ్! నువ్వు జాగ్రత్తరా అబ్బాయి. మనం ఎవరికీ తల వంచక్కర్లే. అదెప్పుడు చేయమనను. కానీ అక్కడ ప్రపంచం నీ ఇష్టం ఏంటి? నువ్వు నీతోనే 24 గంటలు ఇలాగే ఉంటాను అనుకోగలుగుతావా? ఆహా! తప్పదు. ఏదో ఒకటి ఎక్కడో అక్కడ సర్లేండి, ఒప్పుకున్నాను. నాకు సమర్థం నేను చేయను. అదే అనాలి. నువ్వు అనాలి, నేను అనాలి. దేవుడు కూడా అలాగే అంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా అయ్యా మన జీవితంలో అందరితో కలిసిమెలిసి పని చేయాలి నెమ్మది చెప్పా. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత, 6 ఏళ్ల తర్వాత ఇక్కడ కనిపించి బానే ఉన్నాను సార్ అని. మరి ఇవి ఎందుకు చెప్తున్నానంటే అండి, ఎవరికైనా వినిపిస్తే ఎవరన్నా వింటే వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఒకసారి ఏమైంది, ఎవరో తెలుసు నాకు. సార్ మే చూడ रहा हूँ. ఎందుకు అది చూడరా? ఇక్కడికి ఇబ్బంది వచ్చేసింది. పిల్లలు ఉన్నారా అడిగాను. లड़की है क्या? 1.5 साल लड़की, చిన్నపిల్ల. నేను అంటున్నాను అనమాట, ఇడిగా మర్చిపోయినా అనుకుంటున్నా. क्या हुआ तुमको అన్నా. సార్ सब लोग हंस रहे हैं. हंस रहे అంటే ఎందుకు హస్ रहे అన్నా. వీట వాళ్ళ ఆవిడ వాళ్ళ పుట్టిల్లు 10 కిలోమీటర్ల దూరం ఉంది అక్కడ ఆ ఊళ్ళోని. వీడేంటి శనివారం వెళ్ళి ఆవిడ దింపడం, సోమవారం పొద్దున తీసుకురావడం. ఆ పక్కన వాళ్ళు నవ్వుతున్నారు వీటిని చూసి. కాబట్టి వీడికి చిరాకెత్తిపోతుంది అట. అదే. అదే. ఆ! నేను చెప్పాను వాడికి, "రేయ్! నువ్వు చెయ్యి, కాగితం తీసుకో. హ్మ్. నీకు అంటే 10 పాయింట్స్ ఆఫ్ డిస్‌కంటెంట్‌మెంట్ అంటే అంగీకారం లేని విషయాలు. నువ్వు ఒక 5 నువ్వు రాయి, 10 రాయి నువ్వు. మీ ఆవిడని 10 రాయమను. నోరు మూసుకొని 10లో 6 ఒప్పేసుకోరా" అన్నాను. ఇంక నేనేం చేయను? అయ్యా మనం ఏమైనా ట్రైన్డ్ సైకియాట్రిస్టు, ఫ్యామిలీ ఇన్ని మనకు రావు కదండీ! చెప్పాను. ఆ తర్వాత ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత ఎవడో కనిపించి, "సాబ్ సబ్ ఠీక్ హై సాబ్" అన్నాడు మాట. అదే మాట మా బాబాయ్ గారికి చెప్పాను. ఆయన 40 ఏళ్ల నుంచి అడ్వకేట్, లాయర్ గారు. ఆహా! అని చూస్తున్నాడు నన్ను. నోరాలు పట్టుకుని. ఎందుకు? ఎందుకంటే అక్కడికి అలాంటి గోల్డొస్తే పాపం వాళ్ళేం చేస్తారు? ఆ! ఈ సెక్షన్ కింద ఏంటి ఇది, ఆ సెక్షన్ ఏంటి ఇది. అలాగా ఈ సంగతులు. ఓకే. సో, ఇప్పుడు మనము చివరి క్వెషన్‌కెళ్దామండి.
మీకు విస్తృతమైన కెరియర్ జర్నీ ఉండింది కదా! సో, మీ అనుభవంతోటి ఇప్పుడు ఈ రోజులలో వర్క్ ఫోర్స్‌లోకి ప్రవేశించే ఔత్సాహిక ఇంజినీర్లు అంటే యాస్పైరింగ్ ఇంజినీర్లు లేకపోతే యాస్పైరింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు గదా! వాళ్ళకి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? అయ్యా ఒకటి మీరు ఎక్కడున్నా సరే ప్రావీణ్యతే. హ్మ్. థరోనెస్ ఈస్ థరోనెస్. ఇంకోటి నేను గమనించేది ఏంటంటే ది అంటే ఇంగ్లీష్‌లో ది డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ ఎక్సలెంట్. హ్మ్. హ్మ్. అంటే పర్వాలేదు, భేష్. దీనికి తేడా ఏం తెలుసా అండి? చెప్పండి. కొంచెం శ్రమ. హ్మ్. కాస్త శ్రమ. మీరు ఫ్రమ్ గుడ్ విల్ కమ్ టు ఎక్సలెంట్. అంటే ఇంకోటి అనాలి. మనం మెచ్చుకోవడం కాదు. అయ్యా ఇంకోటి మీరు మొదట్లో కాస్తంత పని మీద పట్టుండాలి. మొదట్లో 2, 3 ఏళ్ళు. ఇంగ్లీష్ మేనేజ్మెంట్ అంటారు. తెలుగు నాకు కరెక్ట్‌గా పదం రాదు గానీ, అవి నెమ్మదిగా రావాలి. ఎందుకంటే మీరు ఎక్కడున్నా, ఆ రోజు ఏదో పరిస్థితి వచ్చింది. ఏం చేస్తారు? ఎలా చూస్తారు? ఎలా ఆ రోజు సరిగ్గా వెయిట్ చేస్తారు? అంటే మన ఇష్టాటం ఇప్పుడు ఈ మన విషయాలండి. కంపెనీలో ఉన్నప్పుడు ఏముంది? రూలున్నాయి. సర్లే పో ఇవాళ నువ్వు త్వరగా వెళ్ళిపో అలా అనడానికి లేదు మనం. కదా! అవన్నిట్లోనూ అన్నీ సరిగ్గా జరగాలి. అది కాస్త గమనించుకోవాలి. ఒకటి మటుకు నేను చెప్తాను. దయచేసి కార్పొరేట్ అంటే ఏమన్నాం మరి ఇంగ్లీష్‌లో? తెలుగులో? కార్పొరేట్ జీవితంలో పైకి రావాలంటే అంటే నేను చెప్పినవన్నీ ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి కాదు గానీ, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మరీ ఎక్కువ నిజాలు చెప్పకండి. ఇందాక అన్నా గదా! హరిశ్చంద్రుడి కాలం కాదని నిజాలు చెప్పొద్దన్నాను. అంటే ఏమిటి? మిమ్మల్ని అబద్ధాలు చెప్పమన్నానా? లేదే! అబద్ధాలు చెప్పనులే. నేననేదేంటంటే మీకు 10 నిజాలు తెలిస్తే మీరు నెమ్మదిగాను ఒక 5, 6 నిజాలు చెప్పండి. ఈ కార్పొరేట్ జీవితంలో, ఈ ప్రపంచంలో బయటికి పైకి రావాలంటే మీరు వృద్ధిలోకి రావాలంటే అంటే ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు. ఏమిట్రా ఇలా చెప్తున్నాడని. మీరే చెప్పండి. ఇప్పుడు అన్ని నిజాలు తెలిసి ఏం చేస్తావు? అదేమవుతుందంటే ఆఖరికి కాలుకేస్తే మడకేస్తే అవుతుంది మనకే. ఎన్నని తెలుసుకుంటామండి. ఎన్ని తెలియాలి? అరే! ఉన్న పాల నుంచి పదాయ్. ఇవాళ అటెళ్దాం పదరా వెళ్దాం. ఇవాళ వాళ్ళు పోయి అడుగుదాం పడదాం. అడగచ్చా? అడిగితే ఏమవుతుందో ఇలా ఒక చిన్న పిట్టకథ చెప్తాను. మీరు మొదలుపెట్టారు నాకు పిట్ట మర్చిపోన్నాడు. సారీ 2 కోతులున్నాయి. కోతులు. ఓకే. మంచి దోస్తి. మంచి దోస్తి. ఒక కోతంది ఒరేయ్! మనం ఇవాళ ఆ కొండ ఎక్కుదాం. ఒక కోతంది ఓహో! అక్కడికా? ఒరేయ్! అక్కడ మంచు పడితే కోట్లురా. రావడానికి రాకపోతే ఒక స్లీపింగ్ బ్యాగ్ అంటారే హ్మ్. రగ్గులు. చలేసి చస్తే ఇప్పుడు ఎందుకని మంచి ఒక స్టవ్. ఏయ్! వాళ్ళెవరన్నా మనం ముందర చూస్తే శత్రువుల్ని తుపాకీ. వాళ్ళ ముందర చూస్తే ఢాలు. ఇలా అన్నీ చెప్పుకు చేస్తే వాడు ఇంత పెద్ద మూట పెట్టాడట. ఈ రెండోవాడు అన్నట్ట ఒరేయ్! నువ్వు ఇలా కూర్చోరా బాబు అని ఒక పుచ్చకాయ తింటూను ఓ తుపాకేసుకెళ్ళిపోయాడట. ఆహా! ఇలా ఉంటుంది. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. హ్మ్. యాహ్! ఓకే. దిస్ హౌ ఇట్ ఈస్. సూపర్. సూపర్ సార్. థాంక్ యూ. అంటే ఒక డిఫరెంట్ కన్వర్జేషన్ మనము చేసాము. అంటే మీరు మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా వైవిధ్యభరితంగా ఉంది. అండ్ ఖచ్చితంగా ఇది మన ఆడియన్స్‌కి ఉపయోగపడుతుంది. అండ్ మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాతో పాటు ఇట్లాంటి విషయాలన్నీ చర్చించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్ జయసూర్య గారు. నా తరఫు నుంచి టీజీవీకి నా ధన్యవాదాలు. ఏం చేతనంటే మళ్ళీ అక్కడ దయ ఉంచి అంటే మనం ఆహ్, దాన్ని తప్పుకోకూడదు. చెప్పండి. ఆ! స్వాలు ఎక్కడ ఉందని తప్పుకోకూడదు. హ్మ్. బట్ అవడమేంటి రేపు కొంతమంది వింటారు. ఏవండీ? యాహ్! విన్న వాళ్ళకి ఎక్కడైనా ఏ కోర్స్‌నైనా కాస్తంత లాభం అయ్యే అవకాశాలున్నాయి. అవును. ఖచ్చితంగా. అంటే దేవుడి దయ వల్ల ఇవి కావు, అవి కావు ఏవో ఒకటి వింటారు. ఏదో ఒకటి. హ్మ్. వాళ్ళకి కావాలంటే ప్రతి మిమ్మల్ని అడుగుతారు. అంటే అవన్నీ నేను అందరికి చెప్పకూడదు. చెప్పను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనం ట్రైన్డ్ సైకియాట్రిస్ట్‌లా మనం కాదు కదా! కాదు. అలాంటప్పుడు హ్మ్. ఊరికే మనం మాట్లాడకూడదు. బట్ ఒకటే ఆహ్, జిందగీ మన జీవితం సరిగ్గా ఎళ్తుందిరా. కనీసం ఆ ధైర్యం వీలుగా మీకు అయ్యా యాహ్! మరి యూనివర్స్ అంటారు. అంటే బ్రహ్మాండం. బ్రహ్మాండంలో అండి ఆఖరికి కావాల్సింది ఏంటి తెలుసా? మనం ఎక్కడున్నా సరే సెల్ఫ్‌లెస్‌నెస్ అంటే ఏమనాలి? స్థిరత్వం. హ్మ్. స్థిరత్వం కదా! సెల్ఫ్‌లెస్. సెల్ఫ్‌లెస్సా? సెల్ఫ్‌లెస్ ఆ! అంటే సెల్ఫ్‌లెస్‌నెస్. అంటే సెల్ఫ్‌లెస్ అనండి ఏం గాదు. హ్మ్. నాకు కూడా ఓకే. సెల్ఫ్‌లెస్‌గా హ్మ్. సెల్ఫ్‌లెస్‌గా ఆ! ఆలోచించడం, జీవించడం, ఆ! మాట్లాడడం ఆ! అవన్నీ ఉంటే బ్రహ్మాండానికి, యూనివర్స్‌కి చాలా సంతోషమట. అవును. అయ్యా! ఆ! మరి నా తరఫు నుంచి ఇంత. మీరు అనుకున్నట్టు నేను చెప్పగలిగానని అనుకుంటున్నాను. ఇంకొక మాట హ్మ్. నేను ఇలాగే మాట్లాడతా. యాహ్! అసోసియేషన్ మీటింగ్‌లో ఎళ్తే అంతే. హ్మ్. మిగతా వాళ్ళు ఇప్పుడు ప్రోటోకాల్ అంటే తెలీదు నాకు. పద్ధతి ప్రకారం ఎళ్తారేమో వాళ్ళు. ఇలా కూర్చొని ఇలాగే మాట్లాడి నాకవి రావు. నేను స్టేజ్ మీద ఎక్కితే ఆ! కాలేజీలో వాటిలో స్టేజ్ ఎక్కితే వాళ్ళక్కడ కుర్చీ ఏసేవారు. నేను చెప్పేవాడిని కుర్చీ అనుకోకండి అని మైకు కాస్త
రిమోట్ మైక్ తీసుకునేవాడిని. నేను చెప్పేవాడిని, అయ్యా తిరగడం అలవాటు, కట్టి పెట్టేస్తలేనన్నీ అదే స్టేజింగ్ తిరగడం అలవాటు చుట్టూ. మళ్ళీ ఏం చేశారు ఒకసారి పిట్టకథలు చెప్పావు, రేయ్ నేను చెప్తూ పోతే మధ్యలో పిట్టకథలు వెళ్ళిపోతాను రా. కాబట్టి నేను ఎక్కడి నుంచి ఏ పిట్టకథలు నాకేం గుర్తుంటుంది, నేను అడుగుతాను మీరు చెప్పాలి. ఇలా చూసి అమ్మ నువ్వులే, యువర్ జాబ్ ఇస్ టెల్ మీ వెన్ ఐ ఆస్క్ యూ విచ్ పిట్టకథ ఇస్ టెల్లింగ్ ఆర్ వేర్ డిడ్ ఐ స్టాప్. ఇంకా అమ్మాయి నిద్రపోవడానికి పడుకోవడం లేదు, ఈ వాడడం ఇలా చూస్తే వచ్చేవాడి. ఇంకొక రెండు లేపే, రే యూ విల్ వార్ మీ బిఫోర్ 5 minutes ఆఫ్ ది ఎండ్, 45 minutes ఆర్ 1 hour. నీ పని ఏంటంటే నా చెయ్యి ఇలా ఊపురా అన్న. రెసిస్టెన్స్ అండి మాతో నుంచుది ఇలా ఇలా అంటున్నాడు, నేను మిగిలిపోయినాడు ఏదో పడిపోతున్నాడు అని. వాటపెండి అన్నాను. అందరూ ఫుల్ 150 మంది నవ్విస్తున్నారు. సార్ ఆపిన బోలానా ఐసా ఐసా నీకు ఒరే అబ్బాయి ఇలా ఆటపడారా ఇదేంటి ఇది అంట. అలాగా మీకు నచ్చితే బాగుంది. రైట్. ఇలాంటివి కాస్త అందరికీ ఉపయోగపడే పనులు మీరు చేస్తున్నందుకు మీకు అభినందనలు. ఓకే సార్. స్వస్తి. స్వస్తి. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. సో నమస్తే. ఫ్రెండ్స్, అది ఇవాళ ఎపిసోడ్ జయసూర్య చిత్రపు గారితో. అండ్ మనము పొడుపు కథకి ఆన్సర్ చెప్పుకుందాం. పొడుపు కథ గురించి అందరు ఈ టైం కల్లా మర్చిపోతారు, అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. అందమైన చెరువులో ముద్దొచ్చే పిట్ట, మూతి బంగారం తోకతో నీళ్లు తాగుతుంది, ఏమిటది? ఎవరైనా గెస్ట్ చేస్తారు? గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. ఆన్సర్ వచ్చేసి దీపం అండి. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ అంటే యాపిల్ పాడ్కాస్ట్ కానీ స్పాటిఫై పాడ్కాస్ట్ లో కానీ వింటున్నట్టయితే ఫాలో నొక్కి, కుదిరితే రేటింగ్ రివ్యూ అండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల ఖర్చు ఏమి అవ్వదండి, జస్ట్ మా యొక్క రీచ్ పెరుగుతుంది. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కూడా మాకు మెయిల్ చేయొచ్చు. అంతేకాకుండా కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా క్వశ్చన్స్ ఉన్నా చెప్పొచ్చు. అండ్ ఫ్యూచర్లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, లేదా మంచి స్పీకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చెప్పండి. అండ్ మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెలుస్తూ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.